నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. కేసీఆర్ వ్యవస్థల్ని నాశనం చేశారు. నియంతృత్వ పాలన నుంచి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నటువంటి పాలనలోకి మనం ప్రవేశిస్తున్నాము. రాచరిక వ్యవస్థ పోయింది. ఈ మాటలన్నీ అన్నది గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రసంగం సమయంలో చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది, ఎందుకని అలాంటి వ్యాఖ్యల్ని గవర్నర్తో కాంగ్రెస్ పార్టీ చేయించింది? మనతో పాటుగా ఉన్నారు కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ టైం అసెంబ్లీ వేదికగా గవర్నర్ మాట్లాడినటువంటి మాటలు, ఆ ప్రసంగం ఎలా చూస్తోంది? అంటే గవర్నర్ గారి వ్యవహారం పట్ల, ముఖ్యంగా తమిళిసై సౌందరరాజన్ గారి వ్యవహారం పట్ల ఇందుకు ముందు నుంచి వెళ్ళి తెలంగాణ గవర్నర్గా వారు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కూడా చాలా అభ్యంతరకరంగానే ఉంది. వారు వచ్చిన నుండి తనెందుకో నేను బీజేపీ కార్యకర్తను, మాజీ తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలని అన్నట్టుగానే వ్యవహరించారు. కానీ ఆ పరిధి దాటి నన్ను గవర్నర్గా నియమించారు. నేను హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నేను కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంటు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అనేక సందర్భంలో కవిత గారు సహజంగా పొలిటికల్ పార్టీలకు పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి. పొలిటికల్ పార్టీలకు పొలిటికల్గా వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వానికి ఎట్లా రావాలి ఆలోచిస్తారు, లేదు ఆ ప్రభుత్వంలో ఏం చేసినాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో జరిగినటువంటివి మనం ఈ మధ్యనే చూసినాం. గవర్నరు వ్యవస్థల పట్ల అంటే చాలా సందర్భాల్లో చాలా అభ్యంతరాలు ఉండే. ఈ మధ్య గవర్నర్ గారు ఆయన సొంత విషయాన్ని కూడా అందులో ప్రస్తావించి తన ప్రసంగంలో తమిళనాడులో ఎక్కడో ప్రస్తావిస్తే అక్కడ ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పినాయి. బట్ ఇది తన సొంత ప్రసంగ పాఠం కాదు కదా. యూజువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 10 ఏళ్లలో ప్రతిసారి గవర్నమెంట్ ప్రసంగం ఉండాలి అనుకున్నప్పుడల్లా మీరు పంపించినటువంటి స్పీచ్ అంటే నేను అదే అంటున్నాను. అంటే ఈ ఒక్క ఉదాహరణకి పరిమితం కావట్లేదు నేను. గవర్నర్లు వివిధ సందర్భాల్లో ఎట్లా వివాదంలోకి ఇరుక్కున్నారు అని చెప్పడానికి చాలా సందర్భాల్లో వివాదాలకు ఇరుక్తుంటారు. దానికి కస్టోడియన్ ఎవరైతే గవర్నమెంట్ కస్టోడియన్ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వం యొక్క అన్ని విషయాల్ని రక్షిస్తూ దానికి లిమిట్స్ దాటకుండా వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం చాలా సందర్భాల్లో చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకరిద్దరు గవర్నర్లు గతంలో వ్యవహరించారు. అంటే కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ అపాయింట్ చేసినటువంటి వ్యవస్థ వచ్చినప్పుడేమో ఇటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అట్లేం కాదు, మొన్నటిదాకా గవర్నర్గా నరసింహన్ గారు ఉండే ఒక 4-5 ఏళ్ల క్రితం. వారు ఏం పొలిటికల్ పార్టీ నుంచి అపాయింట్ కాలేదు, ఆయన పొలిటికల్ పార్టీలు కూడా ఎన్నడూ పనిచేయలేదు. వారు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండే. వ్యవస్థలు ఎట్లా నడవాలి, ప్రభుత్వాలు ఎట్లా నడవాలి, ప్రజలకు ఇవి జరిగితే లాభం అవుతుంది అని అనుకున్నారు. కాబట్టి ఎక్కడ వివాదం కనిపించలేదు. అంటే పొలిటికల్ మోటో, పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి అభ్యంతరకరమైన విషయాలు, ఇటువంటి అభ్యంతరకరమైన ప్రసంగాలు వాళ్ళు చేయడం, మేము దాన్ని రిటాలియేట్ చేయడమో లేదు అభ్యంతరం వ్యక్తం చేయడమో మేము చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు, నిజానికి వ్యవస్థలకు మంచిది కాదు, ఇది ప్రజలకు అంతకంటే మంచిది కాదు. ప్రజలు ప్రజాస్వామ్యం పరిడలు వెళ్ళాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించబడాలనుకుంటారు. కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చేటువంటి రైట్స్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా వ్యవస్థల అధిపతులకే ఉంటే ఇంకా కాన్స్టిట్యూషన్ని గౌరవించేవాడు ఎవడు? సామాన్య ప్రజలు అయితే గౌరవించారు కదా. దానికి లోబడి పనిచేయాల్సినటువంటి గవర్నర్ గారు ఎందుకు అట్లా పనిచేయకుండా, మీరు ఇంతకుముందు అన్నట్టుగా గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం, సరే అది మీ కామెంటా లేదు చాలామంది అనేటువంటి మాటన ప్రభుత్వాలు రాసిస్తాయి, వాళ్ళు చదువుతారు అని. యూజువల్ ఇప్పుడు దశాబ్దంలోనే శతాబ్దం అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది. ఆ దిశలోనే జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా ఈ మాటలన్నీ క్రోడీకరించారు కదా గవర్నర్. యాదాద్రి దగ్గర నుంచి సరికొత్తగా ఏర్పడినటువంటి సచివాలయం, ఆ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కదా. ఇంకా అన్నారు అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ అని, కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఓవర్సీస్ లోన్స్ కావచ్చు, తర్వాత కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా అనేక విషయాలను ప్రస్తావించినారు. నేనేమడుగుతున్నానంటే యాజ్ ఏ సిటిజన్గా, ఒక సామాన్య పౌరుడిగా, మొన్నటిదాకా మీరు ఆ ప్రభుత్వంలో చెప్పినటువంటి విషయాలు అబద్ధమా? ఇప్పుడు చెప్తున్నది అబద్ధమా? ఇప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తుంది అబద్ధమా? ఏదో తేల్చుకోవాలి. ఎందుకంటే ఒకరే మీరు మొన్నటిదాకా గవర్నర్గానే ఉన్నారు, ఇప్పుడు గవర్నరే. మొన్నటిదాకా గవర్నర్గా ఉన్నటువంటి మీరు అది అప్పుడు చేసిందంతా కరెక్ట్ ఎట్లా అవుతుంది?
ఇప్పుడు మాట్లాడుతుంది ఆనాడు చేసిన తప్పెట్లా అవుతుంది? మీరే కదా. నిజానికి గతంలో ఒక గవర్నర్ ఉండి ఈ ప్రభుత్వంలో మరొక గవర్నర్ వచ్చి ఉంటే సరే గతంలో ఉన్న గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు అని మాట్లాడవచ్చు. మీరు చెప్పినట్టుగానే మేమే రాసిచ్చినాం అనుకుందాం, ఆ ప్రభుత్వమే రాసిచ్చింది అని అనుకుందాం, అవే రాసిస్తాయి కూడా. సహజంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనిని ప్రజలకు అందేటువంటి విషయాల్ని ప్రజలకు తెలపాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారి మీద ఉంటుంది కాబట్టి దాని వివరాలని గవర్నర్ గారు తీసుకొని వారు ప్రజెంట్ చేస్తారు. మరి ఆ ప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అవన్నీ అబద్ధమై ఉంటే ఇవాళ కాదు మీరు ప్రస్తావించాల్సింది, ఆనాడే మీరు అభ్యంతరం చెప్పాలి. మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధం. అంటే వారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా ప్రతి విషయాన్ని కూడా క్రిటిసైజ్ చేయడానికి మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చిండ్రు అనుకునే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప గౌరవప్రదంగా, నిజానికి వారికి మహిళకు ఉన్నటువంటి గౌరవం డెఫినెట్గా ఈ దేశంలో మహిళలకు గౌరవం ఎక్కువ, వారికి అంతే గౌరవం ఇస్తాం మేము. కానీ ఆ పదవిలో ఉన్నటువంటి మహిళగా గవర్నరు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ గురించి ప్రతిసారి వివాదాస్పదం అవుతుంది, చర్చలు ఉంటాయి. గవర్నర్లు ఎందుకు ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇలా ఎందుకు వ్యవహరిస్తారు? అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నర్ మీరు ఇచ్చినటువంటి ప్రసంగ పాఠాన్ని చదివినట్టే ఇప్పుడు కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివించు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి, గవర్నర్ వ్యవస్థ ఓన్లీ ఒక రిమోట్ లాగా మాత్రమే పనిచేస్తున్నాయి అనుకున్నప్పుడు నిజానికి మాకు అభ్యంతరం ఏం లేదు. మేము కూడా అభ్యంతరపడం. యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మేము గవర్నర్ అనేవాళ్ళు ఓన్లీ రోబోట్ లాగా పనిచేస్తారు, వాళ్ళు ఏం పలకమంటే అదే పలుకుతారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పలికిచ్చిందని మేము అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తిట్టమన్నది కాబట్టి తిట్టింది అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి అంతా చేయలేదు అని అనన్నది కాబట్టి అన్నది అని అనుకుంటాం. కానీ గవర్నర్ గారు ఒకవేళ దానికే నిజమే నేను రేవంత్ రెడ్డి గారు లేదు గాంధీ భవన్లో రాసినటువంటి నోటుని అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నాకు పంపిస్తే నేను చదివినా అని చెప్తే ఏమి అభ్యంతరాలు ఉండదు. ఇప్పుడు చర్చ ఏమిటంటే మీలాంటి జర్నలిస్ట్ కావచ్చు, లేదు సోషల్ మీడియాలో కానీ లేదు సోషల్ వాట్ మీద ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే గవర్నర్ల యొక్క పరిమితి ఏమిటి, గవర్నర్లు ఎట్లా ఉండాలి అనేటువంటిదే చర్చ. లేదు గవర్నర్లు కేవలం బొమ్మలు మాత్రమే అంటే బొమ్మల్లాగా యాక్ట్ మాత్రమే చేస్తారు అనేటువంటి మాట ఒకవేళ సొసైటీలో ఉంటే అంతే కదా, రబ్బర్ స్టాంప్గా మాత్రమే ఉన్నారు అనేటువంటి మాట దానికే బైండ్ అయితే నిజానికి దాని మీద పెద్ద చర్చ ఏంది? ఇప్పుడు ఈరోజు గవర్నర్ గారి పాఠవాన్ని వారి ప్రసంగాన్ని పూర్తిగా సమర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిగ్గా సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ గారు ఏదన్నా ఆదేశిస్తే, అమిత్ షా గారు ఏదన్నా స్క్రిప్ట్ రాసిస్తే అదే చదివితే ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది కదా. కాబట్టి నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంకలు దుద్దుకోగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించగానే సంతోషపడాల్సింది కాదు, అసలు ఈ వ్యవస్థలు ఎట్లా పనిచేయాలనే దాని మీద. అందుకే నిజంగానే రాసిచ్చింది చదవడమే సాంప్రదాయంగా కొనసాగితే డెఫినెట్గా ఎవరికి వాళ్ళు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యాజ్ ఏ గవర్నర్గా, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ది కంట్రీగా డెఫినెట్గా ఆమె దీంట్లో ఉన్న లోటుపాట్లను కూడా ఇది ఉండాల్సింది కాదేమో అని సరిచేసి పంపాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గతంలో నేను అదే మళ్ళీ అక్కడికి ఐ విల్ కమ్ బ్యాక్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్. అక్కడికి వచ్చినప్పుడు నా ప్రభుత్వం అనే మాట చాలా క్లియర్గా ఒక 10-15 సార్లు ఆ ప్రసంగ పాఠంలో చాలాసార్లు వచ్చింది. నా ప్రభుత్వం, మై గవర్నమెంట్ అనే మాట గవర్నరే చెప్పారు కదా. అంటే డెఫినెట్గా గవర్నర్ అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రభుత్వం అనాల్సిందే, అది మ్యాండేటరీ. డెఫినెట్గా ఆమె కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, డెఫినెట్గా నా ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రభుత్వం అనడానికి లేదు అనే క్వశ్చన్ లేదు. అలా కాంగ్రెస్ పార్టీని కూడా ఓన్ చేసుకున్నారా? అదే నేను కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవడానికి అసలు అభ్యంతరం పెట్టట్లేదు కవిత. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవడానికి కూడా తప్పపట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను కూడా తప్పపట్టడానికి నేను తప్పపట్టడం లేదు. తప్పంతా ఏమిటంటే ఆమె అనేక అంశాలు ప్రస్తావించినారు. తప్పంతా ఏమిటంటే ఆర్థికంగా అస్తవ్యస్తం చేసింది గత ప్రభుత్వం. 6 గ్యారెంటీలు నెరవేర్స్తామంటూ మళ్ళీ ప్రామిస్ చేశారు. ఇది ఈ ప్రభుత్వం కోసం చెప్పింది. మా ప్రభుత్వం కోసం ఆర్థికంగా అస్తవ్యస్తం చేసిందనే మాట మాట్లాడుతుంది. అదేవిధంగా కరెంటుకు 86,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం అని చెప్పేసి కుప్పగా ఉన్న తెలంగాణను ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లాలి కాంగ్రెస్ అని అంటది. అంటే నేను అదే నా అభ్యంతరం అంత ఏంటంటే మొన్నటిదాకా నువ్వు మాట్లాడినటువంటి విషయాలు అది అబద్ధం అని చెప్తున్నావా? నేను అన్ని అబద్ధాలే మాట్లాడినా, ఏవి నిజాలు మాట్లాడలేదు అంటున్నావా? లేదు కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ కాబట్టి నేను చదివిన అంటున్నావా? ఏదో ఒకటి తేలాలి. ఏది తేలకుండా ఏదో ఒకటే నిజం, రెండు నిజాలు కావు. మొన్న మాట్లాడింది
అన్న నిజం, లేదు ఇప్పుడు మాట్లాడిందన్న నిజం. ఇప్పుడు మాట్లాడింది నిజం అయితే మొన్నటి మాట్లాడింది నేను అబద్ధం అని చెప్పినా బాగుండే. నన్ను ఆనాటి ప్రభుత్వాలు, నా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు నన్ను అట్లా చదివిపించినాయి, నన్ను అబద్ధాలన్నీ వల్లవేయించినాయి అని మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుండే. అట్లా కాకుండా నువ్వు మొన్న మాట్లాడినటువంటి అంశాన్ని నువ్వు ఎట్లా జస్టిఫై చేసుకుంటావు, నువ్వు దాన్ని ఎట్లా నీకు నువ్వు సమర్థించుకుంటావు. మీరు సమర్థించుకోవాలి అంటే నేను రబ్బర్ స్టాంపుని కాదు అని చెప్పాలి, లేదా రబ్బర్ స్టాంపుని అనుకుంటే ఇవాళ నువ్వు మాట్లాడేది కరెక్ట్. సో ఏది నిజం ఏది అబద్ధం అనుకున్నప్పుడు ప్రజలైతే ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పుని గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేశారు అనుకోవచ్చు కదా. కాదు, ఆమెకు ఆ పరిధి లేదు. నేను అదే అంటున్నాను. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు ఆ పరిధి ఉంది, యాజ్ ఎ సిటిజన్గా నాకు ఆ పరిధి ఉంది, యాజ్ ఎ లీడర్గా కూడా నాకు ఆ పరిధి ఉంది. కానీ యాజ్ ఏ గవర్నర్గా ఆమెకు ఆ పరిధి లేదు. ఆమెకున్న పరిధి పరిమితమైన పరిధి. కొన్ని పదాల మధ్య మాత్రమే గవర్నర్ పదవి అనేటువంటిది కొనసాగాలి. కొన్ని పదాల నుండి బయటికి ఎప్పుడైతే గవర్నర్ గారు వస్తారో అప్పుడు గవర్నర్గా చూడడం కంటే ఒక రాజకీయ నాయకురాలుగా, లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉన్న వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అంటున్నాను, ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ని నియమించేటప్పుడు తప్పకుండా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా, పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని కాకుండా కొద్దిగా అకాడమిషియన్స్ని అందులో చేస్తే మనం చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ కనిపించినాయి. వాళ్ళ వైపు నుంచి మంచి ప్రభుత్వానికి సహకారం కనిపించింది, ప్రభుత్వం కూడా మంచి పనులు చేసే ప్రయత్నం చేసింది. కానీ పూర్తిగా బయాస్ ప్రియాక్యుపైడ్ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నప్పుడు, గవర్నర్గా నియమించినప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. అట్లంటే దత్తాత్రేయ గారు ఉన్నారు, ఆయన పొలిటికల్ పార్టీ లీడరే, ఆయన ఏం వివాదాలు చేస్తున్నట్టు ఏం చేయటం లేదు. నేను అందుకే అంటున్నాను, ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి దాంతో ఉన్నారు. కాబట్టి గవర్నర్ల వ్యవస్థలు చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వివాదంగా కేంద్రంగా నిలబడతా ఉన్నాయి. కానీ ఇవి సమస్య పోవాలంటే మాత్రం డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఒక అకాడమిషియన్ని, లేదు ఒక ఇంటలెక్చువల్ని, లేదు సొసైటీ గతంలో వివిధ పద్ధతుల్లో సర్వీస్ చేసినటువంటి వాళ్ళని, లేదు దేశ సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళని నియమిస్తే ఇంకా మంచి అభిప్రాయం. వారు ముఖ్యంగా మన తమిళసై సౌందర్యరాజన్ గారు, వారు గతంలో తమిళనాడుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వారి నాన్నగారేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, వారేమో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అంటే సహజంగా మనది ఈ దేశము కొద్దిగా ఉమ్మడి కుటుంబాలు, తండ్రి బిడ్డల యొక్క అనుబంధాలు ఇవన్నీ ఉండేటువంటి దేశమే. కానీ నేను అంత పర్సనల్గా పోకుండా ఒక్క మాట మాత్రం అనగలుగుతాను వారి విషయంలో. నాకు సోదరు లాంటిది, కానీ తండ్రినే విభేదించి రాజకీయాల్లో ఇంకో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సహజంగా తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఉంటుంది, కొద్దిగా విభేదాలు ఉండొచ్చు, అనుబంధం ఉన్న కొంత విభేదాలు, కానీ తండ్రి కూతుర్ల మధ్య విభేదాలు చాలా తక్కువ ఉంటాయి, అనుబంధాలు ఎక్కువ ఉంటాయి. అటువంటిది రాజకీయమైన విభేదాలు పెంచుకొని చివరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు సహజంగానే వివాదాస్పదమైనటువంటి మనిషి అని అనడానికి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కరోజు కాదు, వారు నియమితులైనప్పటి నుంచి మొదలుకొని ఇవాళ మా ప్రభుత్వం లేదు కవిత గారు, మా ప్రభుత్వం లేదు. మా ప్రభుత్వాన్ని మీరు అన్నట్టుగా ప్రజలు సరే మాకు మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చినారు, మాకు తక్కువ మెజార్టీ ఇచ్చినారు, వాళ్ళు కూర్చున్నారు. నిజానికి నువ్వు ఆ కక్ష సాధింపుగా నువ్వు కక్ష మాటలతో మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు లేనే లేదు. మీ పరిధి కానే కాదు. పంపించినటువంటి ప్రసంగ పాఠాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులన్నా ఉంటే చేసుకోవచ్చు కదా, చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గానే అలాగే చదవాలి అని డిసిషన్ తీసుకున్నారేమో. కాబట్టే మీరు వివాదపరమైనటువంటి వ్యక్తి, మీకు వివాదాలు అవసరము, వివాదాల్లో మీరు కాలాన్ని గడుపుతారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అనేది కరెక్ట్. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రోటోకాల్ ఇష్యూస్ అనేవి వచ్చాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రావా? చూడాలి. అంటే ఎందుకంటే మనం చాలా క్లియర్గా, ఇంత క్లియర్గా చర్చ పబ్లిక్ డొమైన్లో ఉంటుండగా ఏమని గవర్నర్ గారు అనగానే ఓ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏజెంటు అనేటువంటి చర్చ జరుగుతుండగా డెఫినెట్గా మరో వివాదానికి తెరలేపే అవకాశమే ఉంటుంది తప్ప వారు వివాద రహితంగా ఉంటారని నేనైతే భావించడం లేదు. తప్పకుండా వారు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మరొక సంవత్సరంలో, మరొక 6 నెలల్లో ఇటువంటి వివాదంలోకి లాగడం డెఫినెట్గా అది మనం చూస్తాం. మనం అతి తొందరలో కనిపించబోయేటువంటి ఒక అది మనకు దాంట్లో ఎటువంటి ఆ సీను డెఫినెట్గా మనం చూస్తాం. అది ఇంకొకటి ఏమంటున్నానంటే గవర్నర్ అప్పుడు గతంలో అన్నటువంటిది సరైంది కాదు, ఇప్పుడు సరైంది లేదు, గతంలో ఉన్నటువంటిదే సరైంది ఇప్పుడు సరైంది కాదు అనేటువంటి పరిస్థితి లేదు. గవర్నర్లు ఓన్లీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును చదవడం ద్వారా వివాదంలో పోతున్నటువంటి విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సవరణలు చేసుకుంటే ఉండదు. నిజానికి దీంట్లో పెద్ద అభ్యంతరాలు కూడా లేవు. ఆమెకు ఉన్నటువంటి కొద్దిగా వ్యక్తిగతమైనటువంటి అభ్యంతరం ఏదైతే ఉంటే
ప్రభుత్వానికి చెప్పి ఇది నా పరిధి కాదు, ఈ పరిధిలో నేను ఈ పరిధి దాటి మాట్లాడడం ద్వారా నా అంటే నేను నా సీటుని అగౌరవపరిచినట్టు అవుతాను, సొసైటీ యాక్సెప్ట్ చేయదు అని ఒకవేళ వారు రిటర్న్ పంపించుంటే, రిటర్న్ అంటే అది రిజెక్షన్ కూడా కాదు, సవరణ కోసం పంపించుంటే గౌరవం పెరుగుతుంది, గవర్నర్ వ్యవస్థలకు గౌరవం పెరుగుతుంది. ఆ పని చాలామంది గవర్నర్లు ఎందుకో చాలా సందర్భాల్లో చేయటం లేదు. వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నారు, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాన్ని కూడా పెడతా ఉన్నారు, తద్వారా వివాదంలోకి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది, దాని మీద ప్రసంగాలు చర్చలు అనేవి కూడా కొనసాగుతాయి. బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లుంటుంది? డెఫినెట్గా ఇదే పద్ధతులు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మాకున్న అభిప్రాయం, ఆమె అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఆమె ఒకవేళ చెప్పి ఉంటే ఎస్, మా అభిప్రాయం కూడా కుండబద్దలు కొట్టినట్టుగానే చెప్తాం. ఆమె యొక్క రాజకీయపు హిడెన్ ఎజెండాని ప్రపంచం ముందు పెడతాం, దాంట్లో ఏం అనుమానం లేదు, దాంట్లో శశభిషయాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా నిజానికి అవసరం లేని విషయాన్ని ప్రస్తావించినారు వారు. నిజానికి వాళ్ళ ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆమెకుంటుంది. లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పని ఏమో ముఖ్యమంత్రి చేస్తారు, అదే ఆయన ముఖ్యమంత్రి మిగతా పార్టీ నాయకులు చేసే పని. కానీ ఆ బాధ్యత ఈమె ఎత్తుకుంటే ఆమెని మేమేం చేసినా చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ హెడ్ చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటో మేము కూడా రేపు చెప్పాల్సినటువంటి అవసరం మాకుంటుంది. కాబట్టి ఆ ఫ్లోర్లో మేము చెప్పాల్సిన పద్ధతిలో మేము చెప్తాం. సో ఇక్కడ పరంగా చూస్తే ఒక లెఫ్ట్ రైట్ అనేది అక్కడ సీట్లు కూడా చేంజ్ అయిపోయాయి, స్పీకర్ని లెఫ్ట్ సైడ్ కూడా చూడండి అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మీ మీద అభియోగం, కంప్లైంట్ కూడా వెళ్ళింది డీజీపీ దాకా, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించే ఉద్దేశం లేదు, కుట్రపూరితంగా మీరు పడదోసే ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేది. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? అంటే ఎవరో ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన కంప్లైంట్ చేసినట్టు నేను కూడా చూసినాను. నిజానికి ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ఎవరు మాట్లాడినా అభ్యంతరమే, ఎటువంటి అనుమానం లేదు దీంట్లో, అది ఏ స్థాయి మనుషులైనా. కానీ అన్నరు అని చెప్తున్నటువంటి ఇద్దరు కూడా అసలు మేము అనని మాటని వక్రీకరించి పత్రికలు రాసినాయి, ప్రజలకు వచ్చింది, మేము ఎక్కడ కూడా అసలు ఆ వాయిస్ మాత్రం మాది లేదు, ఒకవేళ ఎక్కడన్నా ఉంటే ఏది చేసినా కట్ పేస్టింగ్లు తప్ప మరొకటి కాదని వాళ్ళిద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కడియం శ్రీహరి, పల్లారాజు. ఎస్, వాళ్ళిద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఇంకో మాట కూడా ఏమంటానంటే, ఒకవేళ వాళ్ళిద్దరు కూడా ఆ మాట అని ఉంటే నాకు కూడా అభ్యంతరం ఏమున్నది, నేను కూడా మా పార్టీలో మా పార్టీలో డెఫినెట్గా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజల సహకారంతో, ప్రజల మెజార్టీ. ఒక్క ఓటుతోటైనా మనం వాజ్పేయి ప్రభుత్వాన్ని చూసినాం, 13 రోజులు ఏమో చూసినాం, ఒక్కటే సీటు అటు ఇటు ఉండి 13 రోజులు వాళ్ళు చేసినారు, తర్వాత పడిపోయింది, అది వేరే విషయం. ఎంత మెజార్టీ అనేది కాదు, మాకంటే 2% వచ్చింది కాంగ్రెస్కి. నిజానికి మాకంటే 2% కంటే ఎక్కువ ఏం రాలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఆ వచ్చినటువంటి అధికారంలో మెజార్టీ ఉన్నటువంటి ఆ పార్టీని పడగొడతామని మేము మా పక్షానంటే ప్రజలు కూడా అది చేయరు. కానీ మా వాళ్ళ ఒకవేళ అని ఉంటే నేను అనుకుంటున్నటువంటి వాళ్ళ భావన ఏమై ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేసి ఉంటారంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు ఏందో ప్రపంచానికి తెలుసు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. బావిలో ఎండ్రికాయలు వేసినట్టు వాళ్ళు ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకోటి గుంజేస్తుంది, అటువంటి లక్షణం ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని 4 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రి చేసిందంటే, సాంప్రదాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు డైజెస్ట్ చేసుకోరు. కాబట్టి వాళ్ళని ఆయన కూలగొట్టే అవకాశం ఉందేమో అని ఒకవేళ అంటే తెలియదు, నేనేమో ఊహిస్తున్నాను, నేను దాన్ని ఏదన్నా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏమో చేసినారు. కానీ ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా కూర్చాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు హర్షించరు, ప్రజలు అసలు ఇష్టపడరు. మా పార్టీ పక్షాన అటువంటి కామెంట్ ఉండదు. బహుశా వాళ్ళిద్దరు కూడా మా పార్టీ నాయకులుగా ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అని ఉండరు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు లీడర్లతో పాటుగా బీజేపీ నుంచి రాజా సింగ్ కూడా అదే మాట అన్నాడు, 6 నెలలకు మించి ఈ ప్రభుత్వం నిలబడదు అనే మాట. ఇక్కడే మళ్ళీ ఇంకొక అనుమానం వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయ్యాయా, బీ టీంలుగా ఉన్నాయా? ముందు నుంచి అన్న మాట అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. అంటే మా వాళ్ళు అన్నదేమో ఎక్కడ లేదు, పత్రికల్లో వచ్చినటువంటిదే. కానీ రాజా సింగ్ అన్నటువంటిది మాత్రం వీడియోలు వచ్చినాయి, మీడియాలో మాట్లాడినట్టు. సరే, ఆయన వాళ్ళ పార్టీ పైనుండి వాళ్ళ హైకమాండ్ ఆయనకి ఏం ఆదేశించిందో, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఏం సూచనలు చేసిండ్రో, భవిష్యత్తులో ఏం జరగనుందని ఆయనకి ఏం చెప్పారో తెలీదు. ఆయన అనడం మనకు కళ్ళ ముందు చూసినాం.
కానీ ఎవరైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి వాళ్ళ చేతిలో మా చెప్పు చేతుల్నే అందరూ ఉంటారు కాబట్టి వ్యవస్థలన్నీ ఉంటాయి కాబట్టి ఈ వ్యవస్థలతోటి ప్రభుత్వాన్ని కూలగొడతామని వాళ్ళు ఆలోచిస్తే అది తప్పు. కానీ నిజానికి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు 39 సీట్లు మాత్రమే ఉన్నాయి. మేము చాలా గౌరవప్రదంగా ప్రజల తీర్పు వచ్చిన రోజే సాయంకాలం 6 గంటలకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ప్రజల తీర్పు శిరోధార్యము ఆ ప్రభుత్వానికి అభినందనలు అని చెప్పినాం మేము. కాబట్టి మా వైపు నుంచి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారు, గౌరవిస్తారు, ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ప్రతి పద్ధతిని కూడా ఆయన తప్పకుండా పాటిస్తారు. అటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆలోచనలు చేయరు, చేసిన వాళ్ళ పట్ల కూడా కఠినంగానే ఉంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఇంకా నేను బలంగా బీఆర్ఎస్ పక్షాన చెప్తున్నాను, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాల్సిందే, ఉండనియండి. ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంది, ఈ ప్రభుత్వం చేసే పనులేందో ప్రజలకు 10 సంవత్సరాలు మేము ఉన్నాం, మేము చేసింది ప్రజల ముందు ఉన్నది. ఇది 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, వీళ్ళదేందో తేలిపోద్ది కదా. వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసిరో తేలిపోతుంది. ఇవాళ 5 రోజులు అయితేనే లేదు, ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు బస్సులు తగ్గిస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చి గోల పెట్టుకుంటా ఉన్నారు. అనేక ఇష్యూస్ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. సో ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో, ఎందుకంటే 5 సంవత్సరాలు గెలిచినటువంటి వాళ్ళు నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసం లేకపోతే, లేదు పట్ల వ్యతిరేకత ఉంటే వాళ్ళు కూల్చుకుంటారు. అది మాకు సంబంధం లేదు. డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి ఉండే లక్షణం అది. మనం అన్ని రాజస్థాన్లో చూసినాం, కూలగొట్టుకునే దాకా వచ్చినారు. కర్ణాటకలో చూసినాం, కూలగొట్టుకున్నారు. అనేక రాష్ట్రాల్లో కూలగొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ లక్షణం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు. కానీ అట్లా జరగొద్దని మేము కోరుకుంటున్నాం. అయితే 5 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి, రేవంత్ రెడ్డి ఉండాలి, అక్కడ మీరు ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని మీరు చెప్పినప్పటికీ కూడా 10 రోజులు కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించి రివ్యూలు ఉన్నాయి. ఇరిగేషన్లో అవకతవకలు జరిగాయి, విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పుల ఊబి అనేది ఉంది అనే దాంతో పాటుగా మిగతా అన్ని అక్రమాల మీద విచారణ జరిపించాలి, కమిటీలు ఏర్పాటు చేయాలి అనేది రివ్యూ మీటింగ్లు, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామంటున్నారు. అంటే ఎంత అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారంటే, ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి అసలు విద్యుత్ మీద అయినటువంటి అప్పెంత ఒకసారి ముందు పెట్టుకుంటే, అసలు ఆనాడు ఉన్న స్థాపిత సామర్థ్యం ఎంత, ఇప్పటి స్థాపిత సామర్థ్యం ఎంత? 7,700 మెగావాట్లకు మించని స్థాపిక సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్తు ఇవాళ దాదాపు 18,000 పైచిలుకు. మరి అది ఇన్వెస్ట్మెంటే కదా, అదేం వేస్టేజ్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. దేశంలో ప్రజలు పెరుగుతున్నారు, రాష్ట్రంలో ప్రజలు పెరుగుతున్నారు, ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, ఎలక్ట్రానిక్ సిస్టమ్ దాన్ని ఉపయోగించుకునేటువంటి అది పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా కరెంట్ అందుబాటులోకి రావాలంటే ఉన్నటువంటి రెవెన్యూతో కాదు, డెఫినెట్గా అప్పులు చేయాల్సిందే. అప్పులు ఎప్పుడు తప్పు అవుతాయి అంటే, ఎఫ్ఆర్బిఎంకు లోబడి మేము అప్పులు చేసినప్పుడు ఓకే, ఎఫ్ఆర్బిఎం పైబడి చేసినప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, అప్పులు రావు. ఇవాళ అప్పులు ఇచ్చిండ్రంటే ఎఫ్ఆర్బిఎంకు లోబడి మాత్రమే చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆ నీతి ఆయోగ్ కూడా చెప్పినటువంటిది. నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. అందుకే మేము మిగతా మెగా ఏవైతే విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయో వాటిని పెంచుకోవడం పెట్టినటువంటి పైసల్ని కూడా అప్పుల కింద చూపిస్తున్నారు. అది దేనికి ఉపయోగపడుతుంది? వెల్త్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సమాజంలో ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా ఇంకా మెరుగైన సమాజం కోసం ఉపయోగపడుతుంది. దాన్ని కూడా అప్పుల కింద తీసుకొస్తారు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చినాడు 55 లక్షల కోట్లు. ఇవాళ 1,55,00,000 కోట్లు ఏదో, అంటే దాదాపు 3 అప్పులు పెరిగినాయి ఈ దేశానికి. అయితే తెలంగాణ రాష్ట్రం అనేది సరికొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఇక్కడ అన్ని అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? 24 గంటల ఉచిత విద్యుత్ అన్న పేరుతో నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేదు, అందులో అబ్రప్ట్గా మళ్ళీ కట్ చేసినట్టుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ రిజైన్ చేసినటువంటి ప్రభాకర్ రావు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే ఇక్కడ నుంచి ఫర్నిచర్ని తీసుకెళ్తున్నారు, మరి కొన్ని చోట్ల ఫైల్ అని తగలబెడుతున్నారు. ఎందుకు ఇలా డిపార్ట్మెంట్ల వైజ్గా ఇలాంటి చర్యలు అనేవి ఈసారి కనిపిస్తున్నాయి? మీరు అన్నట్టుగా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రానికి ఈ అవసరాలని ఎందుకు కొత్తగా, అసలు ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మనం చర్చించాల్సిన అవసరం. ఈ రాష్ట్రం కొత్తగా ఎందుకు ఏర్పడింది అని అంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి జరగాల్సిన న్యాయం జరగలేదు కాబట్టి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఆ న్యాయం జరగాలంటే ఇవన్నీ కూడా
అప్పులు తీసుకురాక తప్పదు, ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, తెచ్చే అప్పులు కావచ్చు, ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇవాళ 24 గంటలు కరెంటు పైన వివిధ రకాలైనటువంటి ఆరోపణలు మా మీద ఉండవచ్చు, కానీ కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తున్నది క్షణమైన కరెంటు పోని విషయాన్ని ప్రజల ముందు ఉన్నది. మంచినీళ్ళు ప్రతి ఇంటికి దాగిపిస్తున్నది ప్రజల ముందు ఉన్నది. రైతు బంధు ద్వారా ప్రతి రైతుకు ఆర్థికంగా సహకారం చేస్తుంది కళ్ళ ముందు ఉన్నది. అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణలో దక్షిణ ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది కళ్ళ ముందే ఉన్నది. దాని అనుభవం కూడా ఇప్పుడు ప్రజల కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ కనిపిస్తుండగా ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా అప్పులు చేయాల్సిందే. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటివి కూడా అప్పులు చేసే అభివృద్ధిని చేసుకుంటా ఉన్నాయి. సంక్షేమాన్ని కూడా అప్పులు చేస్తూ ఉన్నారు అమెరికా లాంటి దేశాలు. సో తెలంగాణ ఏం కొత్తదేం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి పరిమితుల్లో, దేశంలో ఉన్నటువంటి పరిమితుల్లో తెలంగాణ క్రాస్ అయిపోతే మమ్మల్ని అడ్డుకునేటువంటి అన్ని రైట్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి. అందుకే ఎఫ్ఆర్బిఎంకు లోబడి చేస్తున్నటువంటి అప్పులే, ఇవేం తప్పులు కావు. ఆ విషయం అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. విషయాలు కొంతమందికి తెలిసి ఆరోపణలు చేస్తారు, కొందరికేమో తెలియక ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు 100 రోజుల టార్గెట్ అనేది కాంగ్రెస్ పార్టీయే పెట్టుకుంది 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు సంబంధించి. 10 రోజులు కాకముందే మీరెందుకు అలా ఎందుకు అమలు చేయట్లేదు, దీనికి సంబంధించి చర్చ ఎందుకు రాలేదు క్యాబినెట్లో, ఎందుకని ఒక డెసిషన్ తీసుకోవట్లేదు అనేటువంటి ప్రెషర్ మీరు ఎందుకు బిల్డ్ చేస్తున్నారు? లేదు కవిత గారు, ఎందుకు మేము ఆ మాట అంటున్నాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చివరి సభలో కూడా ఈ 6 గ్యారంటీల మీద మొదటి సంతకం పెడతామని చెప్పేసి మాట్లాడినారు. పెట్టారు కదా. అమలు కావాలి కదా, అమలు కావడానికి చేసుకుంటున్నటువంటి చర్యలు క్యాబినెట్లో నిర్ణయాలు జరుగుతున్నాయి కదా, క్యాబినెట్లో తీర్మానాలు జరుగుతున్నాయి కదా. నువ్వు ఊరికే సంతకాలు పెట్టి 5 సంవత్సరాల వరకు కూడా నేను సంతకం పెట్టినట్టు నడవదు. సంతకాలు పెట్టిన తర్వాత అమలు జరుగుతుందా లేదా అనేటువంటి విషయం, అమలు జరగాల్సిన దానికి నువ్వు చేస్తున్న ఎక్సర్సైజ్ ఏందనేది కూడా ఇంపార్టెంటే కదా. కాబట్టి ఒక ప్రతిపక్షంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే కుడివైపు వాళ్ళు ఎడమవైపు వాళ్ళు కుడివైపు. ఇప్పుడు కుడివైపుకి వచ్చాం మేము. అవును, అంటే స్పీకర్ గారికి ఎడమవైపుకి వచ్చాం. అవును, ఎడమవైపుకి వచ్చినటువంటి వాళ్ళం డెఫినెట్గా కుడివైపు ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఫలానా అన్నారు కదా అని గుర్తు చేయాల్సిన, మేమేం హెచ్చరించట్లేదు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం లేదు. మా మేము మాట్లాడాల్సినటువంటి ప్లేస్ ఏమిటి, మాకున్నటువంటిది రాజ్యాంగ సంస్థలు, ఉభయ సభలు, రాజ్యాంగ సంస్థలు, ఉభయ సభల్లో తప్పకుండా మీరు మొన్న ఈ మాట అన్నారు కదా, ఎప్పటి నుండి చేస్తారు అని. మేము మౌనంగా ఉంటే ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము స్వీకరించినట్టు కాదు. కానీ 100 రోజులు అనేది వాళ్ళే టైం లిమిట్ పెట్టుకున్న తర్వాత ఎందుకు అలా ప్రెషర్ చేయాల్సిన అవసరం ఉంది? ఇంత ఎర్లీగా కాదు, 100 రోజులు అనేటువంటి చెప్పలే అన్నాడు. ఇమీడియట్గా మేము ప్రారంభిస్తామని చెప్పినారు. ఈ 6 గ్యారెంటీలు ఇమీడియట్గా ప్రారంభిస్తున్నారు. సో క్యాబినెట్లో జరగలేదు కాబట్టి మేము అడుగుతాం కదా. మీరు చెప్పిందంతా కూడా ఎన్నికల కోసమే, మీరు అబద్ధాలు చెప్పినారు అనేటువంటి మాట నేను చెప్తాం కదా. ఇప్పుడే ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఇచ్చినటువంటి హామీల విషయంలో అసెంబ్లీలో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో గందరగోళం జరిగింది. తుమ్మల గారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగానే మరి ఇవన్నీ లెక్క లేకుండానే మనం ఎందుకు హామీలు ఇచ్చినామని అన్నాడు అని, దానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కలగజేసుకున్నారు అని, ఇదంతా సోషల్ మీడియాలో సరిది చేసిండ్రు అనేది ఓ చర్చల్లో చూస్తున్నాం మనం. సరే, అది ఇంటర్నల్ సమావేశం, మనం వచ్చినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదే కనిపించింది కాబట్టి అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఉంటాయి. మేము ప్రతిపక్షంగా మేము అలర్ట్ చేస్తా ఉన్నాం. ప్రజలకు అందాల్సినటువంటి, మేము చేయలేని పని మీరు చేస్తా అన్నారు కదా, మీరు ఎప్పటి నుంచి చేస్తారో అనే మాట డెఫినెట్గా అడుగుతాం. కానీ అడిగేటువంటి విషయంలో మేము పద్ధతిగా అడుగుతున్నాం, ఫ్లోర్ మీద అడుగుతా ఉన్నాం, ఉభయ సభల్లో అడుగుతా ఉన్నాం. ఇంకేం ప్రజలకు డెఫినెట్గా వస్తాం, ప్రజల మధ్యకి వస్తాం. అడగాల్సిన పద్ధతిలో పొలిటికల్ పార్టీలు ఏ పద్ధతిలో అడగాలో అడిగేటువంటి విధానం మాకు 14 సంవత్సరాలు ప్రజలు నేర్పినరు. ఆనాడు ప్రభుత్వాలు కూడా చూసినాయి. దానికి మేము వెనుకపోము. కానీ అప్పటిదాకా బాధ్యత గల ప్రతిపక్షంగా బాధ్యతతోటే ఉంటాం. అయితే ఇక్కడ చాలా కీలకంగా కేటీఆర్ ఒక మాట అన్నారు, ఆట మొదలైంది అనే మాట. సో ఆట ఆల్రెడీ మొదలు పెట్టేశారు, ఎందుకంత తొందరపడుతున్నారు? మీకు పదవిలోంచి పోయిన తర్వాత ప్రభుత్వంలో లేరు అనేటువంటి బాధ ఎక్కువైపోయిందా సీతక్క చెప్పినట్టుగా? కాదు, ఆ ఆట మొదలైంది అని అంటే వాళ్ళు అంతే తొందరగా అసలు సాధ్యం కానటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చి ప్రజల్ని బురిడీ కొట్టించి ఓట్లు వేసుకున్నారు. ఆనాడు మేము అనుకున్నాం ఎన్నికల మరుక్షణమే ఒకవేళ మేము ఓడిపోతే ఆట మొదలవుతుంది అని. ఆట అంటే రాజకీయ ఆటనే కాదు, ప్రజల నుంచి వెళ్ళి
ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు ఆటనే ఇవాళ ప్రజలు నిలదీస్తారు. అదే ఆట. మీ ఆట అంటే వాళ్ళు గేమ్లోకి వచ్చారు, రింగ్లోకి వచ్చిండ్రు. రింగ్ అంటే ప్రజలు. ఆ ప్రజలు డెఫినెట్గా నువ్వు చేస్తున్న పని ఏంది, చేస్తావా చేయవా అని అడిగే ప్రశ్ననే ఆట మొదలైందని కేటీఆర్ గారు అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి అవినీతులు, ఎక్కడైతే అక్రమాలు చేశారో, భూ కబ్జాలు చేశారో వాటన్నిటి మీద ఫోకస్ పెట్టినట్టుంది. ఫస్ట్ జీవన్ రెడ్డి కనిపించారు, మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి కనిపించారు. ఇంకా ఎంతమంది? జీవన్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు. నాకు తెలిసి జీవన్ రెడ్డి గారిది అయితే అది లీజుకు సంబంధించినటువంటి అంశం, ఏదో బకాయిలకు సంబంధించినటువంటి అంశం. సరే, నేనేమంటున్నా, వ్యక్తులుగా వాళ్ళ పక్షాన నేను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు నేను వకాల్తా పుచ్చుకునేటువంటి అవకాశం లేదు నాకు. ఎందుకంటే అందులోకి నేను పోయి చూడలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, నేను కక్ష సాధింపుగా మీరు వ్యవహరించేటువంటి విషయాన్ని మేము తప్పకుండా మా వైపు నుంచి రిటాలియేషన్ ఉంటుంది. లేదు మేము తప్పు చేసినామంటే ఎత్తి చూపించండి, సరిగ్గా అవి చూపించండి, దానికి జవాబుదారిగా మేము ఉంటాం. ఇది మేము మా నాయకత్వం కానీ మేము కానీ ప్రజల ముందు ఉంచేటువంటి అంశం. తప్పు చేస్తే అది నిజాయితీగా తప్పేంటో ప్రజల ముందు ఉంచండి. ప్రజల ముందు ఉంచేటువంటి తప్పు చేసిన అంశాన్ని నిజాయితీగా ఒప్పుకునేటువంటి బాధ్యత మాకుంటుంది. కానీ కక్ష సాధింపుగా మీరు ఏమైనా చేస్తామంటే అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధం కూడా అవుతాం మేము. సో ఇప్పుడు సెటిలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమేం జరగాలి, ఏముంటాయి, మా దగ్గర ఉన్నటువంటి అప్పులు ఎన్ని, లేకపోతే మేము చూపించాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి ఒక హనీమూన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. అవన్నీ లేకుండా ఇమీడియట్గా అటాక్ చేయడం, అందులోనూ మీ ఎమ్మెల్యే అని చెప్పారు, కనీసం మనం ఒక 6 నెలల పాటు అయినా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కైమిద్దామనేది సుధీర్ రెడ్డి అన్నమాట. ఇప్పుడు ఏం అటాక్ చేయడం లేదు కవిత గారు. ఎస్, క్వశ్చన్ లేదు. ఎప్పటిదాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి, మా ఎమ్మెల్యేలకు సూచించినటువంటి, మా పార్టీ క్యాడర్కు చెప్పినటువంటి అంశాలు డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇచ్చే టైంని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకున్నది. డెఫినెట్గా వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నాం తప్ప మాకు ఆ తొందర ఏం లేదు. ఎంతకాలం అని అంటే డెఫినెట్గా వాళ్ళు ఇవ్వాల్సిన సమయానికి ఎక్కాల్సిన సమయానికి ట్రైన్ ఎక్కకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కితేనే కదా నష్టపోయేది. కాబట్టి ఎక్కాల్సిన సమయానికి ఇవ్వకుంటే మేము ప్రశ్నిస్తాం. ఆ ఇవ్వాల్సిన సమయం ఏందో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజల ముందు ఉంచినటువంటి అంశంతో తెలిసిపోతుంది. వాళ్ళు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ప్రజలకు ప్రామిస్ చేసిండ్రు, లేదు చివరిలో 5 ఏళ్ళకి ఇస్తామనంటే మేము ప్రశ్నిస్తాం, లేదు అవసరానికి సరిపోని ఇవ్వటం లేదన్నప్పుడు ప్రశ్నిస్తాం. అవసరానికి ఇవ్వకుంటే డెఫినెట్గా ప్రశ్న ఉంటుంది. నువ్వు అన్నావు కాబట్టి. సో ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న, లాస్ట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ కేసీఆర్ ఒక అదును కోసం ఎదురు చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఏక్నాథ్ షిండే లాంటి వాడు కంపల్సరీగా దొరుకుతాడు, అందుకే కేసీఆర్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అనే మాట. మాకు చీకటి ఒప్పందాలు, వంకరగా పోయి విషయాల్ని తట్టేటువంటివి మాకు లేవు. మా కేసీఆర్ గారి కంటే అంతకన్నా లేవు. చాలా స్పష్టం, ఎటువంటి అనుమానం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కనీసం టచ్ చేయడానికి కూడా మేము ఇష్టపడము. మా ఇష్టమంతా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి ప్రభుత్వం పట్ల, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. మేము అదే స్థాయిలో నిలదీస్తాం, నిందిస్తాం. కానీ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం మా కేసీఆర్ గారికి ఎప్పుడూ లేదు. ఆ పని చేయాల్సిన అగత్యం ఆయనకు పట్టలేదు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు ప్రజల మన్నను పొందినారు. 10 సంవత్సరాలు ప్రజలకు చేసినటువంటి సేవ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల చేత కీర్తించబడ్డాడు. సరే, ప్రజలు చిన్న మిస్టేక్ చేసుకుంటారా, లేదు ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారా, మమ్మల్ని ఓడించినారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత వదిలిపెట్టేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో మేము దాన్ని పడగొడతామనేటువంటి ఆలోచన మర్చిపోయి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఉండదు, ముఖ్యంగా కేసీఆర్ గారికి ఉండదు. సో గతంలో ప్రతిపక్షాన్ని చీల్చారు, ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వైపు వచ్చారు. కాబట్టి అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనేటువంటి అనుమానాలతో పాటుగా మీ మీద ఆరోపణలు, విమర్శలు అవే వినిపిస్తున్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వాళ్ళే నిర్ణయించుకొని మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగము, ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ద్వారా మేము చేయాల్సినటువంటి అభివృద్ధి చేసుకోలేకపోతున్నాము, కాబట్టి అధికార పార్టీలో చేరితే, అంటే అధికార పార్టీలో చేరడం ద్వారా ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇంకేమైనా పనులు చేసుకుంటాము అని వాళ్ళంతా వాళ్ళు వచ్చి పార్టీలో చేరినారు. కాబట్టి వాళ్ళ పార్టీని విలీనం చేసినారు. మేము వ్యక్తులుగా ఎవరిని కూడా చీల్చలేదు.
సో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం, అలాగే ప్రభుత్వ పాలన, ప్రజా పాలన అందిస్తుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం, వీటన్నిటి కోసం వీ నీడ్ టు వెయిట్ కదా. ఎస్, డెఫినెట్లీ. మేము సమాజం ఎదురు చూడాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తొందర లేదు, మా నాయకత్వానికి అంతకంటే తొందర లేదు. మేము ప్రజల్ని చూసినాం, ప్రభుత్వాన్ని చూసినాం, ప్రజల మధ్య పోరాటాలు చూసినాం, ప్రభుత్వంలో ఉండి పాలన చేసినాం. ఈ రెండు చేసిన వాళ్ళం కాబట్టి మాకేం తొందర లేదు. అధికారం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు అధికారం లేనటువంటి వాళ్ళు అబద్ధాలు అవాస్తవాలు ప్రజలకు చేర్చి ఓట్లు వేసుకోవచ్చు, కానీ పనులు చేసే విషయంలో ఎక్కడైనా తప్పు చేస్తే అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రజలకు గుర్తు చేస్తాం. సో కర్నె ప్రభాకర్ని మేము ఒక ఉద్యమ లీడర్గా చూసినాం, ఆ తర్వాత ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి లీడర్గా చూసినాం, ఇప్పుడు ప్రతిపక్ష లీడర్గా కూడా చూడబోతున్నాం. అంటే చాలా సందర్భాల్లో ఇంకో మాట అంటాను, ప్రజలకు మంచి జరిగేటువంటి ఏ పక్షమైనా నేను సిద్ధంగా ఉంటాను. ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే నేను అధికారంలో ఇబ్బంది లేదు, నేను లేదు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు లాభం జరుగుతుంది అనుకుంటే కూడా ప్రతిపక్షంలో ఉండడానికి కూడా నేను ఏమి ఇబ్బంది పడను. సో నేను ప్రజల్లో ఒకటిగా ఉంటాను. ఎస్, ఉద్యమ పార్టీ కాస్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏం చేస్తుంది, గేమ్ అసలు గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వెయిట్ చేయాల్సింది. 5 ఏళ్ల కాలం ఉంది కాబట్టి తొందర ఏం లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ గారు. దట్స్ ఆల్ విత్ కర్నె ప్రభాకర్ గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్, మనకి బోల్డ్ అన్ని డిస్కషన్స్ ఉండబోతున్నాయి.